టుడేస్ టాపిక్ ఈస్ డేటా విజువలైజేషన్. మనం మొన్నటి వరకు మాట్లాడుకునే బేసిక్ టర్మినాలజీ మాట్లాడుకున్నాం. అంటే ఏదైతే మెషిన్ లెర్నింగ్లో మనకి యూస్ఫుల్ అవుతాయో ప్రీవియస్ సెషన్లో మనం ఆ టర్మినాలజీ గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద కోరిలేషన్, వేరియన్స్, బయాస్, లైక్ దట్. ఏదైతే మెషిన్ లెర్నింగ్లో టాపిక్స్ ఏవైతే కావాలనుకున్నామో మనం ఆ టాపిక్స్ అన్నిటిని డిస్కస్ చేస్తాం. టర్మినాలజీ అసలు మీనింగ్ ఏంటనేది. ఇప్పుడు స్టార్ట్ చేసే రికార్డింగ్. ఓకే. డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఈ డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్ దేనికోసం అంటే మనం మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్యూచర్స్ సెలెక్ట్ చేయాలనుకున్నాం. ఫ్యూచర్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్. అంటే డేటా సెట్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్నే మనకి యూస్ఫుల్ కాలమ్స్ ఏంటి, అన్రిలేటెడ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయాలనుకున్నాం. మరి మొన్న అంటే సింపుల్గా ఉన్నాయి, డేటా జాయిన్ డేటా ఇవన్నీ సింపుల్గా టెక్స్చువల్ డేటా ఉన్నాయి, కనబడుతున్నాయి, ఏది యూస్ఫుల్ కాదు. అలా కాకుండా మనకేమొచ్చిందంటే అన్ని న్యూమరిక్స్ డేటా వచ్చింది. ఆ న్యూమరిక్స్ డేటా ఉన్నప్పుడు ఫర్ లెట్స్ టేక్ ఇట్ ఎస్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇది మామూలుగా క్రాష్ కార్స్ అనే ఒక డేటా సెట్ తీసుకున్నాను నేను ఈరోజు డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్కి. ఇక్కడ ఉన్న డేటా మొత్తం మ్యాక్సిమం న్యూమరికల్ డేటా ఉంది. నీకు ఇప్పుడు డిపెండెన్సీ తెలియదు అంటే నాకు అవుట్పుట్ ఏంటంటే ఏం చెప్పాలంటే నేను క్లాస్ ల్యాబ్లో ఇవ్వలేదు. క్రాష్ క్రా కారు క్రాష్ ఎప్పుడవుతుంది అంటే ఎక్కువ రీజన్స్ ఏంటి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బిల్డ్ ఎన్ ఎంఎల్ మోడల్ టు ప్రిడిక్ట్ కార్ విల్ బీ ఇన్ ఏ డేంజర్ స్టేట్ based upon this some particular scenarios. For example, alcohol or not previous తాను చేసిన అయన్ లాసెస్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకుని నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే కార్ క్రాష్ అయ్యే కార్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాను. అది నా ఎంఎల్ మోడల్ నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అంటే కారు వెళ్తున్న స్పీడ్ బట్టి కానీ, లేకపోతే ఆల్కహాల్ చేశారా, లేకపోతే ఏమైనా డిస్ట్రక్షన్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ సమ్ 4-5 పారామీటర్స్ నేను తీసుకున్నా. ఇది లాస్ ఏంజల్స్లో డేటా, అంటే యూఎస్ బేస్డ్ డేటా సెట్. ఇది మనకి కాగిలో దొరికేస్తుంది. ఓకే. ఆ డేటా లింక్ అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత డేటా సెట్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలనేది దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ నేను అంటే ఏం చేయాలనుకుంటున్నా, ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. ఎప్పుడు కార్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో ప్రిడిక్ట్ చేయాలి. సమ్ బేసిక్ సినారియోస్, సమ్ ఇన్పుట్స్ నీకు ఇస్తాడు. ఆ ఇన్పుట్సే టోటల్ స్పీడు, ఆల్కహాల్, ఎక్స్ట్రాక్టెడ్, నాన్ ప్రీవియస్ అంటే ప్రీవియస్గా ఏమైనా చేసిన లాస్, అండ్ అబ్రివేషన్ వచ్చేసి అది ఏ ఏరియా అనేది. ఓకే. ఈ మొత్తం 8 కాలమ్స్ ఉన్నాయి. ఆ 8 కాలమ్స్ని బేస్ చేసుకొని నేను ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అంటే కార్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, అంటే యాక్సిడెంట్ కానీ క్రాష్ అయ్యే ఛాన్స్ కానీ ఏమైనా ఉందా లేదా అనేది నేను ప్రిడిక్ట్ చేయాలి. ఓకే. దానికన్నా ముందు నేను ఏం చేయాలంటే అసలు నాకు ఏ కాలమ్స్ యూస్ఫుల్, ఏ కాలమ్స్ నాట్ యూస్ఫుల్ అనేవి తెలిస్తే వాటిని నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా డ్రాప్ చేసేస్తాను. మరి రిలేషన్ ఇన్ బిట్వీన్ ది ఫ్యూచర్స్ నేను రిలేషన్ ఎలా కనిపెట్టాలి అంటే స్పీడ్ ఆల్కహాల్కి రిలేషన్ ఏంటి, ఆల్కహాల్కి స్ట్రక్చర్డ్ రిలేషన్ ఏంటి, ఆల్కహాల్కి నో ప్రీవియస్ రిలేషన్ ఏంటి, ఇలా అన్నిటికీ రిలేషన్స్ తెలియాలి. అప్పుడే నేను ఏ ఫ్యూచర్ తీసుకోవాలి, ఏ ఫ్యూచర్ తీసుకోకూడదు అనేది తెలుస్తుంది నాకు. ఓకే. దానికోసం నేను ఏం చేసిన అంటే బెస్ట్ టెక్నిక్ టు ఫైండ్ ది ప్యాటర్న్స్ ఇన్ ది డేటా ఈజ్ డేటా విజువలైజేషన్. అంటే మొన్న చేసిన కోరిలేషన్ కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుద్ది ఇప్పుడు చూద్దాం. అంటే ఒక 2 ఫ్యూచర్స్ మధ్య కోరిలేషన్ ఎలా ఫైండ్ చేయాలి ఈజీ వేలో, మ్యాథమెటికల్గా కాదు. అంటే ఒక కాలం తీసుకొని ఇంకో కాలం తీసుకొని రెండింటిని నంపైలో పాస్ చేసి అది అసలు కోరిలేషన్ ఉందా లేదా అని ఫైండ్ చేయడం అదొక పద్ధతి. నంపై ఒక కాలంకి చేస్తావు అంటే ఒక 2 కాలమ్స్ నువ్వు తీసుకొని నువ్వు చెక్ చేస్తావు మాన్యువల్గా. అలా కాదు, నాకు ప్రతి దానికి కోరిలేషన్ కావాలి. అంటే ఈ పర్టికులర్ టోటల్ అనే కాలం మిగతా కాలమ్స్ అన్నిటితో కోరిలేట్ ఎలా ఉంది, ఏది ఇంపార్టెంట్గా ఎఫెక్ట్ చేస్తుంది టోటల్ అనే కాలంని అనేది తెలుసుకోవడానికి. అంటే ఇంటర్ డిపెండెన్సీ బిట్వీన్ ది 2 కాలమ్స్ ఐడెంటిఫై చేయాలన్నా, లేకపోతే మోర్ దెన్ 2 కాలమ్స్ ఐడెంటిఫై చేయాలన్నా మనకి ఈ డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. దానికి కోడ్స్ అన్నీ అసలు ఎలా ఏంటి, అసలు ఫస్ట్ మెథడాలజీ ఏంటి, డేటా విజువలైజేషన్లో ఫస్ట్ బార్గ్రాఫ్ ఏం డిస్కస్ చేద్దాం అనేది చూద్దాం. నేను బేసిక్గా డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్ మ్యాక్సిమం కోరిలేషన్ అనాలిసిస్ కోసం. అంటే ఒక 2 ఫ్యూచర్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంది, ఇది పెరుగుతూ ఉంటే అది కూడా పెరుగుతూ ఉందా. కోరిలేషన్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఇది పెరిగితే అది కూడా పెరుగుతుంది అని అర్థం.
ఆల్కహాల్ రేట్ పెరిగితే క్రాష్ రేట్ కూడా, అంటే కార్ క్రాష్ అయ్యే ఛాన్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సేమ్ ఎలాంటి టైప్ ఆఫ్ రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి ఆ డేటాలో అనేది కనిపెడతాం ఈరోజు మనం గ్రాఫ్స్ యూస్ చేసి. దెన్ యూ క్యాన్ ఏబుల్ టు సెలెక్ట్ ది విచ్ ఆర్ ది కాలమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు ప్రిడిక్ట్ ది కార్ క్రాషెస్ ఆర్ నాట్. అంటే ఆ కార్ క్రాష్ అవ్వడానికి ఏది ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువ కాలమ్స్ని తీసుకోవాల్సిన, అన్ని కాలమ్స్ని ట్రైన్ చేయాల్సిన పని లేదు. ఏవైతే మోర్ ఇంపార్టెంట్ హైయెస్ట్ కోరిలేషన్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేస్తాం, మిగతా వీటిని నెగ్లెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ టు ఎలిమినైజ్ ది ఫ్యూచర్స్ ఇన్ ది డేటా సెట్. ఫ్యూచర్స్ అండ్ కాలమ్స్ ఆర్ నథింగ్ బట్ సేమ్. ఫ్యూచర్స్ అన్న కాలమ్స్ అన్న ఇవన్నీ రెండింటికి మీనింగ్ ఒకటి. ఫస్ట్ ఏం తీసుకుందాం, ఐరిస్ డేటా సెట్ అని చెప్పుకున్నాం, కానీ మనం యూస్ చేసింది మామూలుగా ఫస్ట్ ఐరిస్ అనుకున్నాం. ఇదిగో మామూలుగా సీబ్రౌన్ అనే మనకి ఇక్కడ రెండు ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి మ్యాట్ ప్లాట్ లిబ్ అంటాం. నేను వైట్ బోర్డ్ ఒకటి తీసుకుంటాను. I hope my screen is visible. ఇక్కడ రెండు ప్యాకేజెస్ ఉన్నాయి మనకి డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేయడానికి. ఫస్ట్ వచ్చి మ్యాట్ ప్లాట్ లిబ్, ఇదొక ప్యాకేజ్. రెండోది సీబ్రౌన్. ఈ టూ ప్యాకేజెస్ యూజ్ చేసి మనం డేటాని విజువలైజ్ చేసి, అంటే ఏవైతే కాలమ్స్లో ఉన్న డేటాని వాటిని విజువలైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్స్లో మనం ప్రజెంట్ చేయొచ్చు. వాటి ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి అనేది, డిపెండెన్సీ ఎలా ఉంది అనేది మొత్తం తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం అంటే ఈ టూ ప్యాకేజెస్ యూజ్ చేసి చెప్తాం. బట్ మ్యాట్ ప్లాట్ లిబ్ కన్నా అంటే మ్యాట్ ప్లాట్ లిబ్ యూజ్ చేసి సీబ్రౌన్ కొన్ని అడ్వాంటేజెస్ యాడ్ చేసింది. సేమ్ అదే ప్యాకేజ్ మీద కొన్ని ఆన్ టాప్ యాడ్ చేసి సీబ్రౌన్ అనే ప్యాకేజ్ని ప్రిపేర్ చేశారు. అంటే నువ్వు సీబ్రౌన్ నేర్చుకుంటే సరిపోదు. మ్యాట్ ప్లాట్ లిబ్ మనం ఏం చేస్తామంటే జస్ట్ కాలింగ్ ఏ గ్రాఫ్ టు ఎగ్జిబిట్ అంతే. మ్యాట్ ప్లాట్ లిబ్ జస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకునే దేనికంటే ఆ ఫంక్షన్ కాల్ చేయడానికి మాత్రమే వాడతా. గ్రాఫ్ అన్నిటికీ సెట్ చేశాను నేను. ఎక్స్ లేబుల్ వై సెట్ చేసా, వై లేబుల్ సెట్ చేసా. అసలు లేబుల్స్ అంటే ఏంటో చూద్దాం, కంగారు పడద్దు. జస్ట్ ఫంక్షన్ కాల్ చేయడానికి మ్యాట్ ప్లాట్ లిబ్ యూస్ చేస్తా, ఎందుకంటే అది రియల్ ఆబ్జెక్ట్. దాని మీద నేను యాడ్ ఆన్స్ యాడ్ చేస్తాను సీబ్రౌన్ యూస్ చేసి. అంటే నువ్వు సీబ్రౌన్ యూస్ చేయడం కరెక్ట్గా తెలిస్తే చాలు, సింటాక్స్ మిగతా అన్ని పని అయిపోయినట్టే. టూ మెథడ్. ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్కి టూ ప్యాకేజెస్ ఉన్నాయి పైథాన్లో. ఇవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. వీ కెన్ నాట్ ఏబుల్ టు రైట్ ఎనీ కోడ్ టు ఎగ్జిక్యూట్. మనం ఏ కోడ్ రాయాల్సిన పని లేదు అసలు డేటా విజువలైజేషన్ గ్రాఫ్ క్రియేట్ చేయడానికి. జస్ట్ ఆ టూ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుని వాటిలో ఉన్న ఫంక్షన్ యూజ్ చేసి మనం గ్రాఫ్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ వచ్చి మ్యాట్ ప్లాట్ లిబ్, రెండోది సీబ్రౌన్. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్. నెక్స్ట్ ఫస్ట్ అదే నేనేమన్నా సీబ్రౌన్ యూజ్ చేస్తే సరిపోద్ది, మ్యాట్ ప్లాట్ లిబ్తో పెద్ద పని ఉండదు మనకి, జస్ట్ ఫంక్షన్ కాలింగ్ అన్న. ఫస్ట్ మనకి సీబ్రౌన్ ప్యాకేజీలోనే ఇన్బుల్ట్గా కొన్ని డేటా సెట్స్ ఉన్నాయి, అంటే యూజ్ చేసి నువ్వు ఎక్సర్సైజ్ చేయడానికి. దాంట్లో కార్ క్రాషెస్ అనేది ఒక డేటా సెట్ ఒకటి ఉంది, ఐరిస్ డేటా సెట్ ఇందాక నేను నా ప్రజెంటేషన్లో కూడా పెట్టా. అలా డిఫరెంట్ ఒక 12 డేటా సెట్స్ ఉన్నాయి. ఫర్ నీ ఎగ్జాంపుల్ కోసం, అంటే నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ఆ ప్యాకేజెస్ కూడా ఇన్బుల్ట్గా ఒక డేటా సెట్ని ప్రిపేర్ చేశాడు. ఆ డేటా సెట్ దాంట్లో నేను తీసుకుంది కార్ క్రాషెస్. దాంట్లో ఫస్ట్ 5 కాలమ్స్ని ప్రింట్ చేశా. ఓకే, టోటల్, స్పీడింగ్, ఆల్కహాల్, నాన్ ప్రీవియస్. ఓకే, ఈ కాలమ్స్ ఉన్నాయి నాకు. ఆ కాలమ్స్ని యూజ్ చేసి నేను జస్ట్ ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ప్రతి దాంట్లో కామన్ స్టెప్ ఒకటి ఏంటిది, అది వీ హ్యావ్ టు లోడ్ ద డేటా ఫ్రమ్ ది డేటా సెట్. ఫర్ ఐఎమ్ యూజింగ్ దట్ ఎస్ఎన్ఎస్ఆర్ ఏంటంటే ఇంపోర్ట్ సీబ్రౌన్ యాజ్ ఎస్ఎన్ఎస్. సీబ్రౌన్ ప్యాకేజెస్ని, అంటే ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నా, ఆ ఆబ్జెక్ట్ని ఆ ప్యాకేజ్కి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసి ఆ రెఫరెన్స్లో ఫంక్షన్ కాల్ చేస్తున్నా sn.load డేటా సెట్. ఆ ప్యాకేజ్ యూజ్ చేసి ఆ ప్యాకేజ్లో ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో రెఫరెన్స్ యూజ్ చేసి ఆ లోడ్ డేటా సెట్ అనేది ఫంక్షన్ కాల్ చేసా. సింపుల్గా ఏం చేస్తారు సార్ అంటే, ఇది దాంట్లో ఉన్న కాలం ఆ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి డెఫ్ అనే ఈ వేరియబుల్లో పెట్టేస్తుంది. ఎస్, డేటా మొత్తం ఇప్పుడు దేంట్లో ఉంది, డిఎఫ్లో ఉంది. దాన్ని జస్ట్ నేను ఏం చేసి ఓవర్ వ్యూ చూడడం కోసం def.head అనే ఫంక్షన్ని ప్రింట్ చేశాను. అదేం ప్రింట్ చేసింది అంటే ఫస్ట్ 5 రోస్ని ప్రింట్ చేసింది. దాంట్లో ఉన్న కాలమ్స్ కూడా నాకు కనబడతాయి. హోప్ ఐఎమ్
క్లియర్. అంటే జస్ట్ కార్ క్రాషెస్ అనే డేటా సెట్ని లోడ్ చేశా. అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? ఓకే. మిగతా దగ్గర రియాక్షన్స్ రాలేదంటే ఇంకొకసారి చెప్పాలని. ఓకే. ఓకే. జస్ట్ నేను ఫస్ట్ స్టెప్ ఏం స్టెప్ యూజ్ చేసా, చిన్న స్టెప్ యూజ్ చేసి నేను ఏం చేసిన అంటే డేటా సెట్ని లోడ్ చేశాను. ఏం డేటా సెట్ అంటే కార్ క్రాషెస్. ఓకే. ఆ డేటా సెట్లో ఫస్ట్ 5 రోస్ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ డేటా విజువలైజేషన్ కాన్సెప్ట్లో ఫస్ట్ గ్రాఫ్ ఏంటి అంటే హీట్ మ్యాప్. వాట్ ఈజ్ హీట్ మ్యాప్? అసలు ఈ హీట్ మ్యాప్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ న్యూమరికల్ కాలమ్స్. అంటే ఏవైతే కాలమ్స్ న్యూమరిక్స్ టైప్స్ ఉంటాయో వాటికి మాత్రం యూజ్ చేయగలం. ఇప్పుడు డేటా సెట్లో ఏ కాలమ్స్ న్యూమరిక్ టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక వి విల్ క్రియేట్ ఎ న్యూ షెల్. ఓకే. ఇన్ఫో ఇన్ఫో కొడితే సరిపోయేదిగా. ఏ డేటా టైప్ మనకు వస్తుంది. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. స్పీడ్ అనేది ఫ్లోటు. ఓకే. స్పీడ్ అనేది ఫ్లోటు, టోటల్ అనేది ఆల్కహాల్, నాట్ డిస్ట్రాక్టెడ్, నాన్ ప్రీవియస్, ఐఎన్ఎస్ ప్రీమియం, ఐఎన్ఎస్ లాస్, అబ్రివేషన్ అన్నీ ఒక్క అబ్రివేషన్ తప్ప మిగతా అన్ని న్యూమరిక్సే నాకు. ఐ కెన్ ఏబుల్ టు యూస్ ఆల్ ది 6 కాలమ్స్ ఇన్ మై డేటా సెట్. దోస్ ఆర్ టోటల్, స్పీడింగ్, ఆల్కహాల్, నాట్ డిస్ట్రాక్టెడ్, నో ప్రీవియస్, ఐఎన్ఎస్ ప్రీమియం అండ్ ఐఎన్ఎస్ లాస్. ఐ కెన్ ఏబుల్ టు యూజ్ ఇన్ ఏ హీట్ మ్యాప్. నేనేమంటున్నా, ఏవైతే న్యూమరిక్ టైప్స్ ఉన్నాయో అంటే ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ వాటన్నిటిని నేను హీట్ మ్యాప్లో యూజ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ద హీట్ మ్యాప్ ఈస్ టు ఫైండ్ ది కోరిలేషన్ బిట్వీన్ టూ ఫ్యూచర్స్. అంటే ఏ రెండు ఫ్యూచర్స్కి మనం కోరిలేషన్ ఎలా ఉంటుందో ఫైండ్ చేయడానికి. ఓకే. ఫస్ట్ అది మ్యాప్ ఎలా వచ్చింది, దాని కోడ్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇదిగో హీట్ మ్యాప్ వచ్చేసరికి ఇలా వస్తుంది. దీని మీనింగ్ ఏంటో చెప్తే జాగ్రత్తగా విను. ఏవైతే కాలమ్స్ నువ్వు ఇక్కడ తీసుకున్నావో టోటల్, స్పీడింగ్, ఆల్కహాల్, నో ప్రీవియస్, ఐఎన్ఎస్ ప్రీమియం, ఐఎన్ఎస్ లాస్, సేమ్ అయ్యే కాలమ్స్ కింద వర్టికల్లో కూడా తీసుకుంటాం. అంటే వర్టికల్లోనూ అయ్యే ఉంటాయి, హారిజాంటల్లోనూ అయ్యే ఉంటాయి. టోటల్ ఈ రెండింటికి సెల్ ఇది. అవునా? రెండు స్ట్రాంగ్గా కోరిలేట్ అయి ఉంటాయి. ఎందుకు? అదే కాలంతో నువ్వు కోరిలేషన్ చెక్ చేసినప్పుడు 1 వస్తుంది. అలా చూడు. స్పీడ్, ఇది స్పీడ్ కాలం, ఇది స్పీడ్ రో, ఇది స్పీడ్ కాలము, రెండింటిని కలిసిన చోట 1 ఉంటుంది. అంటే ఏవైతే కాలమ్స్ అదే కాలంతో కోరిలేషన్ కట్టామో అక్కడ 1 పడుతుంది. మిగతా అన్ని మిగతా వీటితో పోల్చుకునేది. ఇప్పుడు స్పీడు, టోటల్ ఈ కాలం చెక్ చేయి. పెన్ తీసుకుంటా. ఈ 0.61 అనేది ఏ కాలంకో చెప్పు. టోటల్ అనే రోకి స్పీడ్ అనే కాలంకి రిలేషన్ కట్టింది. అంటే టోటల్కి స్పీడ్కి కోరిలేషన్ కడితే 0.61 వచ్చింది నాకు కోరిలేషన్ ఆ రెండింటి మధ్య. నెక్స్ట్ టోటల్కి ఆల్కహాల్కి కోరిలేషన్ కడితే 0.85 వచ్చింది. అది దాని మీనింగ్. టోటల్కి నో ప్రీవియస్కి కోరిలేషన్ కడితే 0.96 వచ్చింది. అంటే దోస్ ఆర్ స్ట్రాంగ్లీ కోరిలేటెడ్. ఈ టోటల్ అనేది నో ప్రీవియస్ మీద బాగా ఎఫెక్ట్ అవుతా ఉంది. ఆ హీట్ మ్యాప్లో కోరిలేషన్ ఎక్కడ నుండి ఎక్కడికి వేరీ అయింది సార్ అంటే ఇట్ ఈస్ వేరీస్ ఫ్రమ్ -1 to 1. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. In heat map, correlation is ranges from -1 to 1. అంటే కోరిలేషన్ అనేది -1 నుండి 1 వరకు స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద -1 ఇండికేట్స్? ద -1 ఇండికేట్స్ ఆపోజిట్లీ రిలేటెడ్. అంటే ఇది తగ్గుతూ ఉంటే అది పెరుగుతూ ఉంటుందని అర్థం. 1 ఇండికేట్స్ స్ట్రాంగ్లీ కోరిలేటెడ్. అంటే ఇది పెరిగితే అది కూడా పెరుగుతుంది. ఇండికేట్స్ strongly correlated. 0 indicates no correlation between them.
దిస్ ఇస్ ద మీనింగ్. అంటే కోరిలేషన్ ఎక్కడ నుండి ఎక్కడ వేరీ అయ్యిద్ది అంటే -1 to 1 వరకు వేరీ అవుతుంది. దాంట్లో -1 ఇండికేట్స్ ద ఆపోజిట్ కోరిలేషన్. ఇఫ్ వన్ కాలమ్ ఇంక్రీజెస్ అనదర్ కాలమ్ విల్ బి డిక్రీజెస్. దాన్ని ఆపోజిట్ కోరిలేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ 1 ఈజ్ ఇండికేట్స్ ద స్ట్రాంగ్ కోరిలేషన్. ఇఫ్ వన్ కాలమ్ ఈజ్ ఇంక్రీజెస్ అనదర్ కాలమ్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే డిపెండెన్సీ, అది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది అని చెప్పడానికి. నో కోరిలేషన్ మీన్స్ ఇట్ విల్ బి ఇండికేటెడ్ యాజ్ 0. ఇట్ విల్ బి సింప్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది కాలమ్స్ ఆర్ డేటా సెట్. ఆ కాలమ్ తీసేయచ్చు 0 ఉందంటే. నెక్స్ట్ మైనస్లు కూడా ఉన్నాయి. మరి దీని మీనింగ్ ఏంటో చూద్దాం. -0.063. నీకు ఏదైనా ఏ కాలం ఉంచుకోవాలని తెలుసుకోవాలంటే సింపుల్గా ఏదైతే 0.5 కన్నా ఎక్కువ ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. మిగతా కాలమ్స్ అన్నిటిని డ్రాప్ చేయాలి. ఏమన్నాయి చూడు, -0.5 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో స్పీడ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, నాట్ స్ట్రాక్టెడ్, నో ప్రీవియస్, ఇది అవసరంలా. ఐఎన్ఎస్ ప్రీమియం అసలు పని లేదు, ఐఎన్ఎస్ లాస్ అనేది కూడా పని లేదు. ఎందుకు? కోరిలేషన్ లేదు అసలు టోటల్తో. యూ కెన్ సింప్లీ డ్రాప్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందా? అంటే ఏదైతే కోరిలేషన్ 0.5 కన్నా తక్కువ ఉంటాయో వీ కెనాట్ కన్సిడర్ ఫర్ ది ప్రిడిక్టింగ్ ది అవుట్పుట్. అవి పనికిరావు అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయడానికి మెషిన్ లెర్నింగ్లో. ఐఎన్ఎస్ ప్రీమియము, ఐఎన్ఎస్ లాస్, ఈ 2 కాలమ్స్ అనేది మనకి నాట్ యూస్ఫుల్ ఫర్ ప్రిడిక్టింగ్ ది అవుట్కమ్ ఆఫ్ ది కార్ క్రాషెస్ ఆర్ నాట్. సింప్లీ వీ కెన్ సింప్లీ డ్రాప్ దట్ కాలమ్స్ ఫ్రమ్ ది డేటా సెట్. ఐఎన్ఎస్ ప్రీమియం, ఐఎన్ఎస్ లాస్ అనేది డేటా సెట్లో తీసేయచ్చు. ఎస్, we are able to delete 2 columns and they will have only 5 columns in our data set. Those are total, speed, alcohol, not distracted. No previous. And you have also find it that total and non-previous are strongly correlated. అంటే టోటల్ పెరుగుతూ ఉంటే నాన్ ప్రీవియస్ కూడా పెరుగుతూ ఉంది. ఇట్ ఇండికేట్ 0.96. ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ కోరిలేటెడ్. వి మస్ట్ ఇంక్లూడ్ ఇన్ అవర్ డేటా సెట్. ఈ 0.96 వచ్చిందంటే తప్పకుండా ఒక కాలం యూజ్ చేసి ప్రొడక్షన్ చేసినా కూడా యూ మస్ట్ గెట్ యాక్యురేట్ ప్రొడక్షన్ అట్ 90% యాక్యురేసీ. ఆ ఒక్క కాలం బేస్ చేసుకుని నువ్వు ప్రొడక్షన్ చేసినా కూడా నువ్వు 90% కరెక్ట్గా చెప్పగలుగుతావు. ఆ కాలం అంతా కోరిలేట్ అయి ఉంది అవుట్పుట్ కాలంకి. టోటల్ అనేది అవుట్పుట్ కాలం అయి ఉంటే 0.96 అనేది యాక్యురేట్గా కోరిలేట్ అయ్యి ఉంది. 0.96 నియర్లీ 1 అంటే చాలా ఎక్కువ అసలు. ఆ ఒక్క కాలం యూజ్ చేసి నువ్వు ప్రిడిక్ట్ చేయొచ్చు. సింపుల్గా లీనియర్ రిగ్రెషన్ వాడేయచ్చు ఎంఎల్ మోడల్ని. ఆ మోడల్ యూజ్ చేసి నువ్వు అవుట్కమ్ చెప్పవచ్చు సింపుల్గా. అంటే ఈ హీట్ మ్యాప్ యూజ్ చేసి నేను ఏం చేయొచ్చు, కోరిలేషన్ ఫైండ్ చేయొచ్చు. బట్ దెర్ ఈస్ వన్ లిమిటేషన్ ఫర్ దిస్ హీట్ మ్యాప్ ఈస్ వీఆర్ ఏబుల్ టు అప్లై ఫర్ ఓన్లీ ఫర్ ది న్యూమరిక్స్ కాలమ్స్. అంటే ఏ అయితే కాలమ్స్కి న్యూమరిక్స్ ఉన్నాయో ఆ కాలమ్స్కి మాత్రమే మనం ఈ ఒక ఫంక్షన్ యూజ్ చేయగలం, హీట్ మ్యాప్ అనేది. అదర్వైజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్. అర్థమైందా హీట్ మ్యాప్ గురించి? దాని సింటాక్స్ చూద్దాం, అసలు ఎలా క్రియేట్ చేయాలి హీట్ మ్యాప్ అనేది. ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ cbon as SNS, and I have already told that I have used matplotlib for calling the function. ఇదిగో plt.show అనేది ఏం చేస్తుంది అంటే ఆ గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పడానికి. ఇట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ ది ఫంక్షన్. ఆ ఒక్క పర్పస్కి మాత్రమే నేను యూజ్ చేస్తాను, మిగతా చోట్లలో SNS యూజ్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ నేను ఏం చేసా, డేటా సెట్ని లోడ్ చేసా. sns.load డేటా సెట్ కార్ క్రాషెస్. ఎస్, డిఎఫ్లోకి వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేసా, కోరిలేషన్ ఆఫ్ diff.core ఆఫ్ న్యూమరిక్స్ ఓన్లీ ట్రూ అని పెట్టా. అంటే ఏవైతే న్యూమరిక్స్ ఉన్నాయో ఆ న్యూమరిక్స్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది హీట్ మ్యాప్. నెక్స్ట్ snrs.heatmap, అక్కడికి ఏమొచ్చేసింది, కోరిలేషన్లోకి ఏవైతే కాలమ్స్ ఓన్లీ న్యూమరిక్స్ ఉన్నాయో వాటి వరకు మాత్రమే నాకు CORలోకి వచ్చింది. సింప్లీ ఐ విల్ ప్రింట్ దట్. నేనేం చేసా, ఫస్ట్ డేటా సెట్లో ఏవైతే కాలమ్స్ న్యూమరిక్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే తీసుకోవాలి కాబట్టి నేను ఏం చేసినా ఇదిగో ఆ కాలమ్స్ వరకు తీసుకున్నాను. ఇక్కడికి ఏమేమి కాలమ్స్ వచ్చాయి చూడు, టోటల్, స్పీడు, ఆల్కహాల్, నాట్ డిస్ట్రాక్టెడ్, నో ప్రీమియమ్స్, ఐఎన్ఎస్ ప్రీమియం, ఐఎన్ఎస్ లాస్. లాస్ట్ కాలం రాలేదు దీంట్లోకి. అంటే ఏవైతే న్యూమరిక్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. ఫర్ సెలెక్టింగ్ ఐఎమ్ యూజింగ్ df.core న్యూమరిక్స్ ఓన్లీ ట్రూ. అక్కడ ఏమైంది అంటే కోరిలేషన్ ఏవైతే న్యూమరిక్స్ ఉంటాయో అవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి డేటా సెట్లో ఉండి. అర్థమైందా? ఏం చేయాలి, సింపుల్గా ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ డాట్ కోర్ ఆఫ్ కోరిలేషన్ న్యూమరిక్స్ ఓన్లీ ట్రూ అనేది కనిపెడితే చాలు. ఆటోమేటిక్గా ఇది ఏం చేసిద్ది అంటే కోరిలేషన్ కూడా కన్సిడర్ చేసిద్ది, క్యాలిక్యులేట్ చేసిద్ది. అది కోరిలేషన్ ఇక్కడ వచ్చేసింది. అదే హీట్ మ్యాప్లోకి మనకి ప్రొడ్యూస్ అయ్యిద్ది. హీట్ మ్యాప్ ఆఫ్ అక్కడ ఏదైతే వేరియబుల్ నువ్వు తీసుకున్నావు కోర్ ఆఫ్ దాన్ని పాస్ చేయాలి.
ఏవైతే 1 స్ట్రాంగ్ రిలేషన్ ఉందో దాన్ని అంటే 0.5 దానికంటే ఎక్కువ ఏమవుతాయి అంటే రెడ్ డాట్ వామ్ రెడ్ కలర్తో ఇండికేట్ అవుతాయి. అదిగో నాకు ఇక్కడ వచ్చినాయి అయ్యే స్ట్రాంగ్లీ కోరిలేటెడ్ విచ్ ఈస్ హ్యావింగ్ 0.8 అండ్ హయ్యర్ కోరిలేషన్ వీ విల్ గెట్ రెడ్ కలర్ ఫర్ దట్ పర్టికులర్ సెల్ టు ఐడెంటిఫై. ఏవైతే బ్లూ కలర్లో ఉన్నాయో అవి యూజ్లెస్, యూ కెన్ సింప్లీ డిలీట్ దట్ కాలమ్స్ ఫ్రమ్ ది డేటా సెట్. అరే వాళ్ళు చూడు కాలమ్స్ ఇప్పుడు మెసేజ్ పెడుతున్నారు. ఇంటర్న్షిప్ జాయిన్ అవుతా అని చూడు, నా వాట్సాప్ యూజ్ చేసి మెసేజ్ పెట్టు జాయిన్ అవ్వమని. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, హీట్ మ్యాప్ సింటాక్స్ కోరిలేషన్ ఫైండ్ చేశాను, దాన్ని హీట్ మ్యాప్కి పాస్ చేశా కోఆర్ ఆఫ్ అని నోట్ ట్రూ. నేనేం చేశాను అంటే కూల్ ఏదైతే 0.8 కన్నా ఎక్కువ ఉంటాయో దానికి రెడ్ కలర్ ఇమ్మని సింటాక్స్ ఇచ్చా. నెక్స్ట్ దానికి ఏం పేరు పెట్టమన్నా మ్యాప్కి ఒక హెడ్డింగ్ పెట్టాలి కదా, దాన్నే టైటిల్ అంటాం. ఇదిగో ఇక్కడ పెట్టినట్టు కోరిలేషన్ హీట్ మ్యాప్ అని వచ్చింది కదా, యూ కెన్ నేమ్ ఎనీథింగ్. ఐ సింప్లీ బెట్ పుట్ కోరిలేషన్ హీట్ మ్యాప్. తర్వాత ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ చేయాలి. పిఎల్టీ డాట్ షో అంటే ఆ గ్రాఫ్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సింపుల్గా 4 స్టెప్స్ తీసుకుంటే పని అయిపోయింది అనమాట. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా ఫస్ట్ కోరిలేషన్ ఫైండ్ చేయాలి దేనికి, న్యూమరిక్స్కి. తర్వాత వాటిని హీట్ మ్యాప్లోకి పాస్ చేయాలి కోరిలేషన్ అనే వేరియబుల్ని. సింపుల్గా దానికి ఒక టైటిల్ పెట్టుకోపోయినా పెద్ద ఇబ్బంది ఏం లే. పిఎల్టీ డాట్ షో కొట్టేస్తాం, పని అయిపోతుంది. యూ విల్ గెట్ ద హీట్ మ్యాప్. బేస్డ్ అపాన్ దట్ యూ విల్ ఏబుల్ టు సెలెక్ట్ విచ్ ఆర్ ది కాలమ్స్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ప్రిడిక్ట్ ది అవుట్కమ్. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదో నువ్వు కాలమ్స్ నీకు ఐడెంటిఫై అయిపోతాయి. హీట్ మ్యాప్ అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? ఒకసారి ఫాస్ట్గా రియాక్షన్స్. లోకేష్ హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. రాంగ్ లెఫ్ట్ అయింది. ఓకే, ఓకే. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ ఇస్ పేర్ ప్లాట్. పేర్ ప్లాట్ అంటే ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది అన్ని ఫీచర్స్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కాలంకి ఇంకొక కాలంతో ఎలా రిలేట్ అయి ఉందో ఒక డిఫరెంట్ గ్రాఫ్స్లో మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇదే పేర్ ప్లాట్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఇంకొక కాలంతో ఎలా రిలేట్ అయి ఉందో ఆ కాలంతో మనకి స్కాటర్ ప్లాట్స్ వస్తాయి. సేమ్ కాలం అయితే మనకి హిస్టోగ్రామ్ వస్తుంది. టోటల్ ఫస్ట్ కాలంలో ఏముంది, ఇదిగో ఇక్కడ టోటల్ ఉంది, అదే కాలం ఫస్ట్లో ఉంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం టోటల్ కోసం, సెకండ్ రో సెకండ్ కాలం స్పీడ్ కోసం. ఏవైతే వర్టికల్గా ఉంటాయో అవన్నీ సేమ్ కాలం అనమాట. మిగతా కాలమ్స్తో టోటల్ స్పీడింగ్కి కోరిలేషన్ చూడు ఎలా ఉందో. మ్యాక్సిమం నీకు ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇలా. యూ హ్యావ్ స్ట్రాంగ్ కోరిలేషన్ విత్ టోటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్. మోస్ట్ ఆఫ్ ది ఆర్ ఇంటర్ డిపెండెంట్. అంటే ఒకటి పెరుగుతా ఉంటే ఇందాక ఇక్కడ చూసుకుంటే నో ప్రీవియస్కి టోటల్కి స్ట్రాంగ్ కోరిలేషన్ ఉంది 0.96. అదేం రావాలి, ఒక స్ట్రైట్ లైన్లో వచ్చేయాలి. ఇక్కడ చూడు ఎంత స్ట్రైట్ లైన్లో వచ్చిందో. మ్యాక్సిమం ఇట్స్ లుక్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. అంటే రెండు ఒకే దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి అంటే అవి దోస్ ఆర్ స్ట్రాంగ్లీ కోరిలేటెడ్. ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు ఒక్కొక్క ఫ్యూచర్ ఎలా డిపెండ్ అయ్యేసి ఉంది. ఇక్కడ చూడు ఇవన్నీ అసలు పిచ్చిగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. అసలు దానికి ఏ రిలేషన్ లేదని అర్థం. ఇట్ మస్ట్ బి లుక్ లైక్ ఎ స్ట్రైట్ లైన్. దోస్ ఆర్ డిపెండెంట్ టు ఈచ్ అదర్. ఇదిగో ఇక్కడ లైన్స్ చూడు, ఇది డిపెండెంట్, సమ్ మోర్ డిపెండెంట్. ఇది మరీ అంత కాదు, కొంచెం. ఇలా ఒక్కొక్క కాలం ఇంకొక కాలంతో ఎలా కోరిలేట్ అయింది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే ఒక్కొక్క పాయింట్ నుండి ఇంకొక పాయింట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యిందో తెలుసుకోవడానికి ఏం చేయాలి, వి విల్ సింప్లీ యూజ్ ద పేర్ ప్లాట్ విచ్ డ్రా ది డిఫరెంట్ గ్రాఫ్స్ ఫర్ ది డిఫరెంట్ కాలమ్స్ ఇన్ అవర్ డేటా సెట్. ఒక్కొక్క కాలంని మిగతా ఉన్న అన్ని కాలమ్స్తోనూ మనకి పేర్ ప్లాట్స్ కానీ స్కాటర్ ప్లాట్స్ కానీ మనకి డ్రా అవుతాయి అనమాట. ఆ రెండింటి మధ్య ఎలా డిపెండెన్సీ ఉందని. ఐఎన్ఎస్ ప్రీమియంకి టోటల్కి ఇది మీనింగ్. ఇది టోటల్, దీని యొక్క కాలం వచ్చేసి ఐఎన్ఎస్ ప్రీమియము. దానికి అసలు చూడు డిస్ట్రిబ్యూషన్ అసలు ఏమీ లేదు. ఏదైనా రిలేషన్ ఉందా అసలు? ఎటు పడితే అటు ఉన్నాయి అవి. ఆ కాలం తీసుకున్నా మనకి వేస్టే. ఏదైతే కాలమ్స్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక స్ట్రైట్ లైన్లో వస్తే ఫార్వర్డ్ అవుతాయి ఎలా ఉంటాయో వాటిని మనం తీసుకోవడం వల్ల ఏమైంది అంటే కోరిలేషన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వీ క్యాన్ సింప్లీ ఏబుల్ టు ప్రిడిక్ట్ ది వాట్ ఈస్ ద అవుట్కమ్ ఇట్ వుడ్ బి అనేది చెప్పగలుగుతాం.
నెక్స్ట్ పేర్ ప్లాట్ సింటాక్స్ చూద్దాం అసలు ఎలా క్రియేట్ చేయాలి. ఇది కూడా సేమ్, మ్యాక్సిమం అన్నిటికీ సింటాక్స్ 3 to 4 లైన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడు, ఫస్ట్ డేటా సెట్ ప్రతిదానికి నేను ఎందుకు రాసిన అంటే మనం ఏదైనా ఓన్లీ 1 గ్రాఫ్ 2 గ్రాఫ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. అందుకే నేను ఏం చేశాను అంటే ప్రతిదానికి ఆ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేశాను, డేటా సెట్ని లోడ్ చేశాను. ప్రతిసారి చేయవసరం నువ్వు. నేను మామూలుగా ఏం చేసిన అంటే నేను ఒక్కొక్క ఫంక్షన్, ఇప్పుడు నాకు డేటా సెట్ చూసిన కానీ నాకు ఏమీ అర్థమైంది అంటే ఓకే అన్ని న్యూమరిక్స్ ఉన్నాయి, సింపుల్గా హీట్ మ్యాప్ వాడితే నాకు ఫ్యూచర్స్ తెలిసిపోతాయి ఏవైతే కోరిలేట్ ఉన్నాయో. అలా కాదు, కొన్ని ఆబ్జెక్ట్స్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సార్, అవి తెలుసుకోవాలంటే పేర్ ప్లాట్ వాడుకో. అలా మిక్స్డ్ ఉన్నప్పుడు పేర్ ప్లాట్, లేకపోతే అన్ని న్యూమరిక్సే ఉన్నాయి నా డేటా సెట్లు. సింపుల్గా నేను కోరిలేషన్ హీట్ మ్యాప్ కొట్టేస్తాను. ఏదైతే ఎక్కువ 0.5 కన్నా ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను ఇక్కడ. ఇక్కడ ఏ కాలమ్స్ తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ అంటే మైనస్లు వచ్చినాయి కాబట్టి తెలిసినాయి. అలా కాదు, ఇంకా నాకు 0.23 0.4 అలా వచ్చినాయి అంటే నువ్వేం చేయాలంటే 0.5 ఆర్ ఎబోవ్ ఉన్నాయి మాత్రమే తీసుకో. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ప్రిడిక్టింగ్. దానికన్నా తక్కువ ఉందంటే ఆ కాలము మనకేం చేస్తుంది అంటే మోడల్ యొక్క ఓవర్ వెయిటేజ్ అయ్యిద్ది, అదే ఓవర్లోడ్ ఎక్కువ అయ్యింది తప్ప ఆ కాలం వల్ల యూజ్ ఏమి ఉండదు. అందుకే సింపుల్గా కాలంని డ్రాప్ చేసినా పెద్ద యూజ్ ఏం ఎఫెక్ట్ అవ్వదు మన మోడల్. ఏ కాలమ్స్ తీసుకోవాలి విచ్ ఈస్ హ్యావింగ్ 0.5 అండ్ హయ్యర్ కోరిలేషన్ వాల్యూస్ యూ క్యాన్ సింప్లీ సెలెక్ట్ ఫర్ ది ప్రిడిక్టింగ్ ది అవుట్కమ్. అదర్వైజ్ యూ కెన్ సింప్లీ డ్రాప్ దట్ కాలం ఫ్రమ్ ది డేటా సెట్. ఆ డేటా సెట్ నుండి తీసేయచ్చు 0.5 కన్నా తక్కువ ఉందంటే, ఇంక్లూడింగ్ మైనస్ ఆల్సో. ఆపోజిట్ డైరెక్షన్ వీ కెనాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్. మైనస్ సింబల్ ఉన్నాయి అసలు ఏమీ తీసుకోకూడదు. 1 ఉన్నా 0.5 ఉన్నా 0.8 ఉన్నా ఓకే. నెక్స్ట్ ఈ పేర్ ప్లాట్ అర్థమైందా? ఏం డ్రా చేస్తాం అంటే ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా నువ్వు డ్రా చేయొచ్చు. జూమ్ ఎక్కువ చేసినట్టు. డేటా విజువలైజేషన్. ఎవరైతే క్లాసెస్ మిస్ అయ్యారో ఫస్ట్ ఈ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం, వెబ్సైట్లో ఉంటాయి. ఈరోజు నైట్ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆ లింక్ గ్రూప్లో పెడతారు. ఓకే, పేర్ ప్లాట్ క్లియరా? ఆల్ ఇన్ వన్ పేర్ ప్లాట్ క్లియర్. న్యూమరిక్స్ ఉంటే ఏ ఫంక్షన్ వాడాలి ఏంటి అనేది ఐడెంటిఫై అయిందా? అన్ని న్యూమరిక్స్ అంటే ఓన్లీ నెంబర్స్ ఉంటే హిట్ మ్యాప్ వాడుకో. లేదు కొన్ని ఆబ్జెక్ట్స్ కొన్ని ఏమన్నాయంటే రిలేషన్ తెలియాలంటే పేర్ ప్లాట్ వాడుకో. నెక్స్ట్ స్క్వాటర్ ప్లాట్. ఏవైనా రెండు ఫీచర్స్ మధ్య కోరిలేషన్ ఎలా ఉందో ఫైండ్ చేయడానికి కూడా మనం వాడేది స్కాటర్ ప్లాట్. మామూలుగా ఇది దానికి సపోర్ట్. పేర్ ప్లాట్లో మనం చాలా స్కాటర్ ప్లాట్లు చూసాం, వాటిలో ఒక రకం ఇదిగో ఇదే సేమ్. ఇక్కడ ఒక 2 కాలమ్స్కి నేను డ్రా చేస్తాను. దేనికి? అది స్పీడ్కి ఒకటి, కాలమ్ ఆల్కహాల్కి ఒకటి. అంటే స్పీడ్ పెరుగుతున్న ఆల్కహాల్కి రెండింటికి కోరిలేషన్ ఏమైనా ఉందా అనేది చూస్తే కోరిలేషన్ ఇట్ మ్యాక్సిమమ్లీ ఇట్ విల్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 0.6 ఆర్ సంథింగ్. అంటే కొంచెం ఉంది. స్పీడ్కి కోరిలేషన్కి రిలేషన్ ఉంది, తప్పకుండా నువ్వు కన్సిడర్ చేసుకోవచ్చు మోడల్ ప్రొడక్షన్కి. ఇదిగో స్కాటర్ ప్లాట్ డ్రా చేసావు. ఫస్ట్ డేటా సెట్ లోడ్ చేసా యాజ్ యూజువల్గా. సెకండ్ స్టెప్ వచ్చేసి కాలమ్స్లో డేటా ప్లేస్లో నువ్వేమి ఇచ్చావు, ఎక్కడైతే డేటాను లోడ్ చేసావు డిఎఫ్ ఇవ్వాలి. నేను ఈ కోడ్ షేర్ చేస్తాను, ఏం పర్లేదు, డౌన్లోడ్ చేసి. ఎక్స్ లేబుల్ ఏం తీసుకోవాలి అంటే ఎక్స్ కాలంలో ఏం తీసుకోవాలి. ఇదిగో ఎక్స్ కింద ఏం తీసుకున్నా స్పీడ్ అనే కాలం తీసుకున్నా, అది ఇండికేట్ చేసాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్, వై ఈజ్ ఈక్వల్ టు ఆల్కహాల్ అని తీసుకున్నా అని చెప్తుంది. అంటే ఎక్స్లో ఎక్స్ ఏదైతే యాక్సెస్ ఉందో దాంట్లో స్పీడ్ అనే కాలం తీసుకో, వై అనే యాక్సెస్లో ఆల్కహాల్ అనేది తీసుకో కాలం అంటున్నా. దానికి హెడ్డింగ్ పెట్టమంటున్నా. టైటిల్ ఏంటంటే స్పీడింగ్ వర్సెస్ ఆల్కహాల్ రిలేటెడ్ క్రాషెస్. అంటే స్పీడ్తో పాటు ఆల్కహాల్ కూడా డ్రింక్ చేస్తే క్రాష్ అవ్వడానికి వాట్ ఈస్ ద పర్సంటేజ్. నెక్స్ట్ పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ పోర్షన్ ఆఫ్ స్పీడింగ్ ఆఫ్ కార్స్ ప్రపోర్షన్. అంటే కారు స్పీడ్ పెరుగుతూ ఉంటే క్రాష్కి ఒక రిలేషన్ ఏంటి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఆల్కహాల్. నువ్వు ఏదైనా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. నేను ఎక్స్ లేబుల్ అంటే ఇక్కడ వచ్చింది, ఇగో ఇక్కడ. వై లేబుల్ అంటే ఇక్కడ. టోటల్ టైటిల్ పెట్టాలంటే టైటిల్ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేయాలి. ఎక్స్ లేబుల్కి అయితే కింద ఎక్స్ యాక్సిస్ కింద పేరు పెట్టాలంటే ఇక్కడ, వై యాక్సిస్ కింద పేరు పెట్టాలంటే ఇక్కడ. సింపుల్గా ఫంక్షన్ ఏం కాల్ చేయాలి, చివరిలో పిఎల్టీ డాట్ షో కొడితే యూ కెన్ గెట్ ది గ్రాఫ్ బిట్వీన్ ది 2 ఫీచర్స్. ద స్కాటర్ ప్లాట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ ఫర్ 2 ఫీచర్స్ ఓన్లీ. మనం రెండింటికి మాత్రమే వాడగలం. 4-5 పెట్టేసి సార్ స్కాటర్ ప్లాట్ రావట్లేదంటే రాదు. ఎందుకు వస్తుంది? రెండింటికి మాత్రమే స్కాటర్ ప్లాట్ పనిచేస్తుంది.
ఆ కాలమ్స్ ఏంటనేది కూడా నువ్వే మెన్షన్ చేయాలి. ఎక్స్ దగ్గర ఏం తీసుకోవాలి, వై దగ్గర ఏం తీసుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. ప్లీజ్ రైట్ డౌన్ ది సింటాక్స్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ షేర్ ద కోడ్ విత్ యూ ఇన్ ఎ గ్రూప్. డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. అసలు ఏం జరుగుతుందో తెలిస్తే చాలు. అంటే ఎక్కడ ఏమి ఇవ్వాలి అంతే. స్కాటర్ ప్లాట్ క్లియరా? వాటి సింటాక్స్లో గుర్తుండాలి. మ్యాక్సిమం మీకు అందరికీ అర్థమైపోద్ది. పెద్ద కష్టమే ఉండదు. కోడ్లో 4-3 లైన్లు కోడ్ పెద్ద ఏమి ఉండదు. రిమైనింగ్ ఆల్సో అందరూ రియాక్ట్ అవ్వాలి. అసలు అర్థం అవుతుందా లేదా? ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం గ్రీక్ అండ్ లాటిన్ లాగే ఉంటుంది. ఏం పర్లే. రేపు కొత్త కాన్సెప్ట్ మిషన్ లెర్నింగ్తో స్టార్ట్ చేద్దాం. అక్కడ నుండి మళ్ళీ కొత్తది. ఆ రికార్డింగ్ సెషన్స్, డేటా ప్రీ ప్రాసెసింగ్కి, డేటా విజువలైజేషన్కి మీకు వెబ్సైట్లో రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి. అందులో చూసుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మనం చెప్పుకున్నప్పుడు కూడా నేను ఒకసారి రీక్యాప్ ఇస్తాను తప్పకుండా. ఎక్కడ ఏ స్టేట్మెంట్ కనపడినా అది ఎందుకు వాడతాం మళ్ళీ ఒకసారి చెప్తాయి. అప్పుడు చెప్పా కదా అని ఇప్పుడే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయకుండా ముందుకు పోయేదే ఉండదు మన దగ్గర. ఓకే, నెక్స్ట్ రిగ్రెషన్ ప్లాట్ అంటాం. సేమ్ అలాగే, కాకపోతే ఒక లైన్ డ్రా చేస్తాం అనమాట. అంటే ఒక కోరిలేషన్ లైన్ డ్రా చేయడం వల్ల అసలు ఎలా వేరీ అవుతున్నాయి పాయింట్స్ అప్ ది రిగ్రెషన్, లో ది రిగ్రెషన్ అనేది తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రిగ్రెషన్ లైన్ డ్రా చేస్తాం. సేమ్ గ్రాఫ్లో నేను ఏం చేశాను అంటే ఒక రిగ్రెషన్ లైన్ డ్రా చేయడానికి, అంటే ఎన్ని పాయింట్స్ ఆన్ ది లైన్ ఎక్కువ కోరిలేట్ అయ్యి ఉన్నాయి తెలుసుకోవడం నేను ఏం చేసిన అంటే రిగ్రెషన్ ప్లాట్ యూజ్ చేశా. సేమ్ అదే సింటాక్స్, కాకపోతే నేను అక్కడ ఏమి ఇచ్చా, ఇక్కడ స్కాటర్ ప్లాట్ అని ఇచ్చా, ఇక్కడ రిగ్రెషన్ ప్లాట్ అని ఇస్తా అంతే. ఆర్జీ ప్లాట్ అని ఇస్తా. మిగతా అంతా సేమ్, మ్యాక్సిమం సేమ్. ఒక్క లైన్ మారిద్ది అంతే. అక్కడేమో స్కాటర్ ప్లాట్ అని ఇచ్చాను సింటాక్స్లో, ఇక్కడేమో ఆర్జీజీ ప్లాట్ అని ఇచ్చా, రిగ్రెషన్ ప్లాట్ అని. ఆ ఒక్క లైన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ వాడినప్పుడు ఇలాంటివి యూజ్ చేసి మనం ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. అంటే ఆ పాయింట్ నుండి యాక్చువల్గా లైన్ నుండి ఆ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో బేస్డ్ అపాన్ దట్ వీ విల్ ప్రొవైడ్ దట్ పర్టికులర్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే ఒక హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అన్నిటి కాలం తీసుకొని ఒక లైన్ డ్రా చేస్తాం. ఆ లైన్ నుండి ఆ పాయింట్ ఎంత దూరంగా ఉందో క్యాలిక్యులేట్ చేసి ఆ ఒక్క దానికి ప్రైస్ ఇస్తాం. ఏం కంగారు పడవసల్లా. ఆ లైన్ యూజ్డ్ ఫర్ ది క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్ అనేది గుర్తుపెట్టుకో చాలు. పాయింట్స్ని క్లాసిఫై చేయడానికి కానీ లేకపోతే వాటి యొక్క అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం రిగ్రెషన్ ప్లాట్ అనేది. ఈ యాక్చువల్ లైన్ నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుండి చాలా దూరం ఉంది, దాని ప్రైస్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఈ దగ్గరగా ఉన్న వీటికి ప్రైస్ ఎలా ఉంటుంది, అన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. హౌస్ ప్రొడక్షన్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటన్నిటిని డ్రా చేశాను. ఒక కాలం ఏంటి, చుట్టుపక్కల ఉన్న అన్నిటిని నేను స్కాటర్ ప్లాట్లో ప్లాట్ చేశాను. ఇదిగో ఇలా వచ్చేసినాయి డేటా పాయింట్స్ అన్నిటికీ కలిపి ఒక కోరిలేషన్ లైన్, అంటే అన్నిటికీ దగ్గరలో ఉన్న ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఏదైతే ఒక కొత్త కాలం, ఒక కొత్త పాయింట్ వస్తుందో ఆ పాయింట్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే దాని పక్కన ఉన్నది నేను దానికి ప్రైస్ ఇచ్చేస్తాను. అలా ఆ రిగ్రెషన్ ప్లాట్ అనేది దానికి యూజ్ అయ్యింది. అంటే క్లాసిఫికేషన్కి కానీ లేకపోతే ఒక అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేయడానికి కానీ ఈ లైన్ యూస్ఫుల్గా ఉంటుంది. అది ఎలా యూస్ఫుల్ అనేది మిషన్ లెర్నింగ్లో ఇన్ డీటెయిల్గా ఒకసారి మాట్లాడు. ఇక్కడ నీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇది రిగ్రెషన్ లైన్, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ది ప్రిడిక్టింగ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్చువల్ లైన్. అంటే ఉండాల్సిన లైన్ నుండి అది ఆ పాయింట్ అనేది ఎంత డీవియేషన్లో ఉందనేది దాన్ని బట్టి దాని పాయింట్ యొక్క వాల్యూ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అర్థమైందా? రిగ్రెషన్ ప్లాట్ ఎందుకు డ్రా చేస్తామా? యాక్చువల్గా ఉండాల్సిన లైన్ నుండి ఎంత డిస్టెన్స్లో పాయింట్ ఉన్నది అనేది దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి మాత్రమే ఈ రిగ్రెషన్ లైన్ అనేది వాడతాం. లేకపోతే మ్యాక్సిమం స్కాటర్ ప్లాట్ డిపెండెన్సీ అన్నీ ఒకే లైన్లో వస్తూ ఉంటే డిపెండెన్సీ దోస్ ఆర్ హైలీ కోరిలేట్. హీట్ మ్యాప్ అనేది నేనేం చేద్దాం, ఒక 2 కాలమ్స్ నాకు కోరిలేషన్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది సార్, దాన్ని అసలు ఫైండ్ చేయాలంటే ఏం చేస్తామంటే స్కాటర్లో డ్రా చేసుకో. ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చేసినాయి అనుకో, ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ కోరిలేటెడ్. 2 కాలమ్స్ని తీసుకొని ప్రొడక్షన్ కొట్టే పని అయిపోతుంది, మిగతా వీటితో పనే లేదు. అలా ఉన్న కాలమ్స్లో కొన్ని కాలమ్స్ యూజ్ చేసినా కూడా నాకు పని అయిపోద్ది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు డేటాని విజువలైజ్ చేసినప్పుడు నీకేమైంది. ఇక్కడ నేను చెప్తున్నా, ఇందాక నేను చెప్పేసా ఈ డేటా సెట్కి ఏ కాలం కన్సిడర్ చేస్తే పని ఈజీగా అయిపోద్దని. ఇదిగో ఈ లైన్ చూడు ఎంత స్ట్రైట్ లైన్ వచ్చిందో. టోటల్ అనేది అవుట్కమ్ నాకు, అంటే టోటల్ కార్ క్రాష్ అవ్వడానికి పర్సంటేజ్ ఏంటో టోటల్, ఇదేమో నో ప్రీవియస్ రికార్డు. ఈ రెండింటిని బేస్ చేసుకుని నాకేమైంది సింపుల్గా అవుట్కమ్ చెప్పేయచ్చు. అంటే ఒక్క కాలం యూజ్ చేసి నేను ప్రొడక్షన్ చెప్పేయచ్చు ఆ కార్ క్రాష్ అవుతుందా లేదా అనేది. మ్యాక్సిమం డిపెండెన్సీ దీని మీదే ఉంది కాబట్టి అలా నాకు సింపుల్గా డేటా విజువలైజేషన్లో ఏ కాలం తీసుకోవాలి ఏ కాలం తీసుకోకూడదు అనేది తెలిసిపోతుంది అనమాట.
చాలా మంది ఇక్కడే స్టక్ అయ్యేది. మిషన్ లెర్నింగ్ మోడల్ డేటా సెట్ ఇచ్చాక అసలు ఏ కాలమ్ తీసుకోవాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే అంత కష్టం ఎవడు పడతాడులే, తీసుకెళ్ళి అన్ని డేటా సెట్ తీసుకెళ్ళి ఆ మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇస్తే ఆ పని చూసుకునేద్దా, మనకెందుకు ఇన్ని కష్టాలు అనుకుంటే, డేటా సెట్ యాక్యురసీ వచ్చేసి మోడల్ యాక్యురసీ 0.4 0.34 ఇవి వస్తాయి. అంటే 30% యాక్యురసీ కూడా రాదనమాట మోడల్కి. అన్ని కాలమ్స్ ఇచ్చేస్తే అంటే పనికొచ్చింది పెడుతున్నా, పనికిరాంది పెడుతున్నారు. ఆడికి ఏం తెలుసుద్దే ఆ మోడల్కి మనలాగే కదా. ఏదైతే మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి అవి బుర్రలో పెట్టుకొని మిగతా అన్ని వదిలేయాలి. సేమ్ అలాగే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అదే ఏవైతే కాలమ్స్ మోర్ ఇంపార్టెంటో ఆ కాలమ్స్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లెస్ విల్ బి ది కాలమ్స్, మోర్ విల్ బి ది ఎఫెక్ట్. ఈజీగా అర్థం చేసుకుంటుంది మోడల్ రిలేషన్ని, ఈజీగా యాక్యురేట్గా ప్రొడక్షన్ ఇస్తుంది. అలా కాకుండా నువ్వు మల్టిపుల్ కాలమ్స్, ఒక 20 కాలమ్స్ ఇచ్చేసినావు మిషన్ లెర్నింగ్ మోడల్కి, కెనాట్ ఏబుల్ టు హ్యాండిల్ ప్రాపర్లీ. ఏం చేస్తుంది? ట్రైన్ అవుతుంది, ట్రైన్ అవ్వదని నేను చెప్పను, మోడల్ పనిచేస్తుంది, బట్ యాక్యురసీ ఈజ్ వెరీ వెరీ లెస్, అండర్ 0.30. ఐ విల్ స్ట్రాంగ్లీ ప్రామిస్ దట్. అది ఏ అయితే మోడల్స్ కాలమ్స్ ఏమేమి ఉన్నాయో అయ్యే పాస్ చేయాలి మోడల్కి, అప్పుడు మాత్రమే యాక్యురసీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్కాటర్ ప్లాట్ మాట్లాడుకున్నా. నెక్స్ట్ రిగ్రెషన్ ప్లాట్ కూడా అంతే సేమ్, బట్ దెర్ ఈస్ ఎ స్లైట్ డిఫరెన్స్. ఇట్ విల్ డ్రా ఏ రిగ్రెషన్ లైన్ విచ్ విల్ యూజ్ ఇట్ ఫర్ ది క్లాసిఫైయింగ్ ద డేటా మెంబర్స్. ఏవైతే ఆ డేటా పాయింట్స్ ఉన్నాయో వాటిని క్లాసిఫికేషన్ కానీ రిగ్రెషన్ కానీ అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేయడానికి ఆ రిగ్రెషన్ లైన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. మనం ఇది లీనియర్ రిగ్రెషన్లో వాడతాం. ఇదే మెథడాలజీ మనం లీనియర్ రిగ్రెషన్లో వాడతాం. అంటే ఒక పాయింట్ డ్రా చేసి యాక్చువల్ లైన్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క అవుట్కమ్ని మనం ప్రిడిక్ట్ చేస్తాం. దాన్ని బట్టి మనం దాని యొక్క అవుట్కమ్ చెప్పేయచ్చు. లీనియర్ రిగ్రెషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. రేపు నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పా, నెంబర్ ఆఫ్ అవర్స్ స్టడీయింగ్, వాట్ ఈస్ ద ర్యాంక్. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మనం వర్క్ చేద్దాం. అంటే ఎంసెట్కి తను ఎన్ని గంటలు చదివాడు, తన యొక్క ర్యాంక్ ఏంటనేది మనం ప్రిడిక్ట్ చేయాలి. అలా డిఫరెంట్ యూస్ కేసెస్ తీసుకున్నాం రియల్ వరల్డ్లో. ఏదో చేసాం కదా అని ఉన్న డేటా సెట్ని తీసుకొని చేసేసుకుంటాం అంటే అయ్యే అందరు చేస్తున్నారు. ఎవరిని అడిగినా కూడా సార్ ఐరిస్ డేటా సెట్ మీద చేశాను సార్, లేకపోతే దాని మీద చేసా, దీని మీద చేసిన. ఓకే, లాస్ట్ జాయింట్ ప్లాట్. ఇదేం చేస్తుంది అంటే హిస్టోగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కాటర్ ప్లాట్ రెండింటిని డ్రా చేసింది ఆ పర్టికులర్ 2 కాలమ్స్కి. ఎందుకు సార్ ఇదంటే దీన్ని డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి. అంటే ఒక కాలమ్స్ మధ్య హయ్యెస్ట్గా డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఏ రేంజ్లో అవుతున్నాయి, ఇది ఇక్కడ చూడు 4 నుండి 5కి ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఉంది. దేనికి? ఈ స్పీడింగ్ అనే కాలంకి. ఆల్కహాల్ అనే కాలం ఎక్కువ ఎక్కడ పడింది? రే అంటే మ్యాక్సిమం డేటా పాయింట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం ఇది నీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ మై డేటా ఆఫ్ దిస్ పర్టికులర్ 2 కాలమ్స్, వేర్ ఈస్ ద ఇట్ విల్ బి మోర్ ఎగ్జిస్టెడ్. అంటే ఆ పాయింట్స్ అనేవి మోర్గా ఏ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేస్తున్నా చూడు, ఆల్కహాల్ అనేది 3 నుండి 6 వరకు హయ్యెస్ట్ డేటా పాయింట్స్ని హోల్డ్ చేస్తూ ఉంది ఇది ఈ రీజియన్లో. అది ఇక్కడ తెలుస్తూ ఉంది. హిస్టోగ్రామ్లో ఏం తెలుస్తుంది అంటే హయ్యెస్ట్ మ్యాక్సిమం ఎక్కడ ఉంది, మినిమం ఎక్కడ ఉందో తెలిసిపోద్ది. ఇక్కడ చూడు 8 నుండి 10 మధ్యలో అసలు ఏ పాయింట్స్ లేవు నాకు, ఇక్కడ తెలుస్తుంది అది. ఎందుకు? దెర్ ఈస్ నో హిస్ట్ బార్ present in between 8 to 10. దీనికేమో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ 4 నుండి 5కి ఉన్నాయి. ఇదిగో ఇలా. అలా డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ హైయెస్ట్గా ఉన్నాయి డేటా పాయింట్స్ నాకు అనేది తెలుసుకోవడం కోసం నేను ఏం చేయాలంటే జాయింట్ ప్లాట్ యూస్ చేస్తే రిలేషన్ తెలుస్తుంది, కోరిలేషన్. ఇదిగో దోస్ ఆర్ స్ట్రాంగ్లీ కోరిలేటెడ్. ఎందుకంటే మ్యాక్సిమం ఒక స్ట్రైట్ లైన్లో వచ్చాయి. ఇవన్నీ అవుట్లర్స్. వీ హ్యావ్ సింప్లీ డ్రాపింగ్ దట్ రోస్. ఇవి రోస్. ఈ పాయింట్ ప్రతి పాయింట్ ఇండికేట్ ఏం చేస్తుంది సార్ అంటే ఈ కాలం ప్రతి ఒక్క స్కాటర్ ప్లాట్లో కానీ లేదైనా ఏదైనా గ్రాఫ్లో ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఒక్కొక్క డాట్ ఒక్కొక్క రో నాన్న. అక్కడ ఏంటంటే ఒక్కొక్క డాట్ ఒక్కొక్క రోని ఇండికేట్ చేస్తూ ఉంది. ఆ డాట్స్ ఆ పర్టికులర్ రోలో ఆల్కహాల్ వాల్యూ ఎంత ఉంది, స్పీడ్ వాల్యూ ఎంత ఉంది, ఆ రెండు కలిపి ఒక పాయింట్లో డ్రా చేస్తాం. మనకి గ్రాఫ్స్ నేర్పించే ఉంటారుగా చిన్నప్పుడు, ఎలా డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న డ్రాయింగ్, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే అక్కడ ఒక వాల్యూ 2,3 అనేది ఎలా డ్రా చేస్తావు? ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 3 చెక్ చేసుకుంటావు. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ పాయింట్ పెడతావు. సేమ్ అలాగే అవి కూడా డ్రా అయినాయి అనమాట. ఏ కాలమ్స్ నువ్వు ఇచ్చావో ఆ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని తీసుకొని పాయింట్ పెట్టుకుంటాయి. ఆల్కహాల్ 6,
స్పీడ్ 6 అన్నప్పుడు కాలం ఇక్కడ పడుద్ది. అది అలా. పాయింట్ అలా పడతా ఉంటాయి. దాన్ని బట్టి మిగతా అన్నిట్లి కోరిలేషన్ డ్రా చేసి ఒక రిగ్రెషన్ ప్లాట్ లైన్ గీస్తాడు. బేస్డ్ అపాన్ దట్ వీ ఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ వాట్ ఈస్ ద అవుట్‌కమ్. అది. రిగ్రెషన్ జాయింట్ ప్లాట్ ఏమేస్తదంటే మాక్సిమం డిస్ట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయడానికి కూడా నీకు ఉపయోగపడిద్ది. నేను 4 గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేశా ఈరోజు. ఏంటిదది? ఫస్ట్‌దొచ్చేసి ఒక్క నిమిషం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను మరి. ఇది నా ఫస్ట్ గ్రాఫ్. ఏంటిది? హీట్ మ్యాప్. హీట్ మ్యాప్ ఏం చెప్తుందంటే జస్ట్ ఒకసారి నేను రీక్యాప్ లాగా చెప్పింది ఒకసారి ఫాస్ట్‌గా చెప్పేస్తా. హీట్ మ్యాప్ ఫస్ట్‌ది. హీట్ మ్యాప్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ న్యూమరిక్స్. ఓకే. ఇదిగో ఫస్ట్‌ది. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ న్యూమరిక్స్ కాలమ్స్. అంటే ఏవైతే కాలమ్స్ ఉన్నాయో వాటిలో న్యూమరిక్స్ ఉన్న కాలమ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. వాటికి హీట్ మ్యాప్ డ్రా చేయగలం. ఇట్ విల్ ఇండికేట్ ద కోరిలేషన్ బిట్వీన్ దోస్ 2 ఫ్యూచర్స్. ఆ రెండిటి ఫ్యూచర్స్ మధ్య కోరిలేషన్ ఎంత ఉందో నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. దానికి యూజ్ అవుతుంది. అంటే మాక్సిమం నాకు న్యూమరిక్స్ ఉన్నాయి సార్ డేటా సెట్లో అంటే సింపుల్గా హీట్ మ్యాప్ డ్రా చేయి పని అయిపోతుంది. ఏ కాలమ్స్ తీసుకుంటావు ఆ కాలమ్స్ ఉంచుకొని మిగతా కాలమ్స్ అన్నిటిని డ్రాప్ చేసేసి మెషిన్ లెర్నింగ్ మోడల్కి పాస్ చేసేయచ్చు. సింపుల్గా పని అయిపోయింది. ఒకే ఒక స్టెప్లో పని అయిపోయింది న్యూమరిక్స్ ఉంటాయి. లేదు సార్ కాంబినేషన్ ఆఫ్ న్యూమరిక్స్ అండ్ కేటగిరీస్ అండ్ సంథింగ్ అలా ఉన్నాయి, మిక్స్డ్గా ఉన్నాయంటే పేర్ ప్లాట్ వాడుకో, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ తెలుస్తుంది. దాన్ని బట్టి ముందుకు పోవచ్చు. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ ఉన్న కాలమ్స్ తీసుకుంటా మిగతా అన్నిటిని నెగ్లెక్ట్ చేసేస్తావు. ఇలా డిస్ట్రిబ్యూషన్ ఇలా రాంగ్గా ఉన్నాయి అన్నిటిని ఇలా ఒక ఏవైతే కిందకి ఇసిరేస్తే ఎక్కడ పడితే చిందరవందరగా పడిపోతే అట్లా మనం తీసుకోవాల్సిన లేదు. ఏదైతే ఒక స్ట్రైట్ లైన్ వస్తుందో ఆ స్ట్రైట్ లైన్స్ మాత్రమే కాలమ్స్ మాత్రం మనం తీసుకోవాలి. మిగతా అన్నిటిని సింపుల్గా నెగ్లెక్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ స్కాటర్ ప్లాట్. రెండు కాలమ్స్ మధ్య ఇంటర్ డిపెండెన్సీ ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ కాలంకి ఏదో ఒక కాలం ఎక్కువ కోరిలేట్ అవుతుందని తెలుస్తుంది. ఇంకా మోర్ డీటెయిల్గా స్టడీ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే రెండు ఫీచర్స్ని ఆ రెండింటిని ఇక్కడ పాస్ చేస్తాను, స్పీడింగ్ అండ్ ఆల్కహాల్. ఈ రెండింటిని నేను ఏం చేస్తాను అంటే స్కాటర్ ప్లాట్కి పాస్ చేసి ఎక్స్ యాక్సిస్లో ఒకటి వై యాక్సిస్లో ఒకటి, రెండింటికి పాయింట్స్ నాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి తెలుస్తాయి. అసలు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఏమైనా అవుట్లర్స్ అంటే రెండింటికి సంబంధం లేకుండా ఏమైనా ఉన్నాయి చూడు, వాటిని అవుట్లర్స్ అంటాం. వాటిని రోజు తీసేయాలి. అలా తీసేస్తే ఏమైందంటే మోడల్ యాక్యురసీ ఇంకా పెరుగుద్ది. వాటి కోసం కూడా నాకు ఉపయోగపడేది స్కాటర్ ప్లాట్ అనేది. నెక్స్ట్ రిగ్రెషన్ ప్లాట్. సింపుల్గా ఒక లైన్ ఎక్స్ట్రా లైన్ అనేది ఒకటి డ్రా చేస్తా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది క్లాసిఫికేషన్. జాయింట్ ప్లాట్ రెండింటిని కలిపిస్తుంది. ఏదైతే డిస్ట్రిబ్యూషన్ రెండు ఎక్కువ డేటా పాయింట్స్ ఎక్కడ పడతా ఉన్నాయి, వాటి రేంజ్ ఎక్కడెక్కడ ఉందా అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క జాయింట్ ప్లాట్ అనేది నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా ఈ 5 గ్రాఫ్స్ యూజ్ చేస్తాం. లాస్ట్ గ్రాఫ్ ఇంకేంటంటే బాక్స్ గ్రాఫ్ అని ఉంటుంది, అదొకటి వాడుతాం. అది రేపు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేజర్గా యూజ్ చేసే మిషన్ లెర్నింగ్లో వాడేది హీట్ మ్యాప్ లేకపోతే స్కాటర్ ప్లాట్ ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. ఎందుకంటే మ్యాక్సిమం కోరిలేషన్ న్యూమరిక్స్ కోరిలేషన్ మనకు అక్కడే ఐడెంటిఫై అయిపోద్ది కాబట్టి అది వాడతాం. లేకపోతే రేర్ ప్లేసెస్లో జాయింట్ ప్లాట్ అనేది వాడతాం. గ్రాఫ్స్ అన్నీ అర్థమైనాయా? మొత్తం 4 or 5 గ్రాఫ్స్ మనం డిస్కస్ చేసినాం. 5 గ్రాఫ్స్ డిస్కస్ చేసాం. ఆ 5 గ్రాఫ్స్ అర్థమైనాయా? లేకపోతే ఏదైనా గ్రాఫ్ అర్థం కాకపోతే చెప్తే వి విల్ డిస్కస్ ఇట్ అగైన్ వన్ మోర్ టైం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను మొన్న అసైన్మెంట్ ఇచ్చా కదా, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. వి విల్ డిస్కస్ దట్. ఒక అసైన్మెంట్ ఇచ్చాం కదా, అసైన్మెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దాన్ని ఒకసారి డిస్కస్ చేస్తా. సార్ ఇది రాలా నాకు చేయమన్నారు అని ఏమైనా ఉంటే చెప్పండి, దాని మీద మాట్లాడదాం. చేశారు అసలు ప్రాక్టీస్? నో చేశారు. ఓకే, ఏమీ లేవు. ఓకే, అసైన్మెంట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి సార్? అయిపోయిందంటే కోడ్కి ఒక గూగుల్ ఫామ్ పెడతాం. ఆ గూగుల్ ఫామ్లో కోడ్ ఫైల్ ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోద్ది. టెక్స్ట్ ఫైల్ అదే డాక్యుమెంట్లో మీ కోడ్ అంతా సబ్మిట్ చేయాలి. గూగుల్ ఫామ్ పెడతాం. ఓకే, రిమైనింగ్ ఒకసారి నేను ఏమి ఇచ్చాను ఒకసారి హెల్త్ డేటా
ఈరోజు మీటింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఆ రికార్డ్ సెషన్స్ అయిపోయాక ట్రై చేయండి. మీకు ఫస్ట్ ఒక్క అసైన్మెంట్కి మాత్రం రిలాక్సేషన్ ఇచ్చాం, ఎందుకంటే మీరు వినలేక క్లాస్ ఆ రోజు. ఓకే, మామూలుగా నేను ఒకసారి ఓవర్వ్యూగా మాట్లాడతా అసలు నేను ఏం చేయమన్నా అని. నేను ఇచ్చిన అసైన్మెంట్ ఒక డేటా సెట్ వచ్చేసి డేటా సెట్ కాలమ్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది నేను ఇచ్చిన కాలం టైటానిక్ డేటా సెట్ ఇచ్చాను నేను. అంటే టైటానిక్ డేటా సెట్లో ఎవరు సర్వైవ్ అయ్యారు, ఎవరు సర్వైవ్ అవ్వలేదు, వాళ్ళ ప్యాసింజరు, వాళ్ళ యొక్క జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్, లేకపోతే వాళ్ళ టికెట్, ఫెయిర్, క్యాబిన్ అండ్ ఎనీథింగ్, వాళ్ళ నేము అన్నీ కలిపిచ్చా. దాంట్లో కొన్ని టాస్క్లు నేను ఇచ్చా ఏం చేయమని. డేటా లోడ్ అండ్ ఎక్స్ప్లోర్. ఫస్ట్ 10 రోస్ని ఎలా డిస్ప్లే చేశారు? కెన్ ఎనీవన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ దట్ హౌ కెన్ వి ప్రింట్ ఫస్ట్ 10 రోస్? చేసామన్నారు కదా, అసలు ఎలా ఫస్ట్ 10 రోస్ని ఎలా ప్రింట్ చేయాలి? హౌ కెన్ ఐ ప్రింట్ 5కి నేను చెప్పా హెడ్ అని, మరి హెడ్ యూజ్ చేసి 10 ప్రింట్ చేయొచ్చా? గుడ్, సూపర్. హెడ్లో నెంబర్స్ ఇస్తే అన్ని వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే ఓకే ఓకే, చాలా మంది రకరకాలుగా చేశారు. ఓకే సూపర్. ఇగో హెడ్లో 10 అనేది ఇస్తే 10 ప్రింట్ అవుతాయి. సూపర్ సూపర్ లోహిత, కరెక్ట్. రిమైనింగ్ ఆల్సో చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఓకే డన్, ఇలా చాలు. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మీరు గ్రూప్స్గా డివైడ్ అయిపోతారు. మీ లిస్ట్ అనేది వస్తుంది మీకు, ఎవరెవరు ఏ గ్రూప్ అనేది. కాకపోతే దానికన్నా ముందు ఒక చిన్న అసెస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి గ్రూప్స్ డివైడ్ అవుతాయి. ఇప్పుడు చెప్పుకున్న క్లాసెస్ మీద చిన్నగా ఒక ఒక చిన్న అసెస్మెంట్ అనేది పెడతాం, దాన్ని బట్టి గ్రూప్స్ డివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమో చెప్పాం, ఫస్ట్ రోస్ని ప్రింట్ చేసేసాం, సూపరు. నెక్స్ట్ షో ద డేటా టైప్స్ అండ్ బేసిక్ స్టాటిస్టికల్ సమరీ. వాటి యొక్క డేటా టైప్స్ ప్రింట్ చేయాలంట, అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క స్టాటిస్టికల్ సమరీ. మామూలుగా డేటా టైప్స్ ప్రింట్ చేయాలేమో ఇన్ఫో కొట్టాలి. ఏంటి డేటా డాట్ ఇన్ఫో అని కొడితే వాటి యొక్క డేటా టైప్స్ ప్రింట్ అవుతాయి. అలా ఫస్ట్ నేను చెప్పింది అది. నెక్స్ట్ ఏం చేయమన్నా స్టాటిస్టికల్ సమరీ. స్టాటిస్టికల్ సమరీకి ఏం చేయాలి? డేటా డాట్ డిస్క్రైబ్ కొట్టాలి. డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ కొడితే ఒక్కొక్క కాలము దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి, మీన్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, అన్ని వాల్యూస్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. కౌంట్ ఏంటి, ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, నల్ వాల్యూస్ అది నల్ వాల్యూస్ అవ్వదు, నాన్ నల్ వాల్యూస్ వస్తుంది కౌంట్లో. 51 మ్యాక్సిమం అన్నీ ఫిల్ అయి ఉన్నాయి, దెర్ ఈజ్ నో నన్ వాల్యూ. మీన్ ఆఫ్ ది టోటల్ కాలమ్ ఈజ్ 15.70, 15 తీసుకుంటాం. అంటే దేనికి యూజ్ అవుతాయి అంటే లాస్ట్ రోజుగా తెగ మన వాళ్ళు ఓ కంగారు ఉండాలి. ఓకే, నో ప్రీవియస్, వీటన్నిటికీ మీను స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సూపర్. ఇదే యూజ్ చేసింది ఇంకేమైనా వాడారా స్టాటిస్టికల్ సమరీకి? ఏం ట్రిపుల్ లేదు, వాడలేదా అసలు స్టాటిస్టికల్ సమరీ? సేమ్ ఓకే, సేమ్ ఓకే. స్టాటిస్టికల్ సమరీ డిస్క్రైబ్ యూజ్ చేశారు, మీన్ యూజ్ చేశారు. ఓకే, ఆర్యన్. ఓకే సేమ్. ఓకే ఓకే ఓకే, మోస్ట్ ఓకే, అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సూపర్, హ్యాపీ టు హియర్ దట్. మన రియల్ టైం కేస్ స్టడీస్ కూడా అలాగే చేస్తే చాలా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ డేటా క్లీనింగ్లో ఫస్ట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. అసలు నల్ వాల్యూస్ ఉన్నాయా? ఎలా కనిపెట్టారు నల్ వాల్యూస్ ఉంటే డేటాలో? హౌ కెన్ యూ నో హౌ మెనీ కాలమ్స్ హ్యావింగ్ ద నల్ వాల్యూస్? నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా ఎలా చూసుకున్నారు? ఏవో వచ్చినాయి ఏంటి అయ్యా? అవి ఒక్కొక్కటిలో నాన్ నల్ వాల్యూస్. ఇంకా కౌంట్తో పాటు సమ్మ కూడా కావాలంటే సమ్మ కూడా వస్తుంది. సమ్
సరిపోద్ది. టోటల్‌లో 51 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఏవి మ్యాక్సిమం జీరోస్ లేవు. అదే మిస్సింగ్ వాల్యూస్ లేవు. స్పీడ్‌లో ఫిల్‌గానే ఉన్నాయి. ఆల్కహాల్‌లో ఏవైతే నంబర్స్ ఫస్ట్ నీకేం తెలియాలి? డీఎఫ్ డాట్ షేప్ కొడతావు. అక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఎక్కడైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే నీకు తెలిసిపోతుంది. డిఎఫ్ డాట్ షేప్ టపుల్ ఆబ్జెక్ట్ డిఎఫ్ అనే ఏదైనా అసైన్ చేశానా? రిటర్న్ తీసుకుంటా పోను. పైన ఏం వేరుకుని తీసుకున్నా? డిఎఫ్ఏ కదా ఎందుకు? ఇప్పుడు మారిపోయింది, సారీ. ఓకే, ఒకసారి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి. అది వేరియబుల్ మార్చేసిన ఇందాక. తప్పులేమో చూపిస్తుంది. డిఎఫ్లో ఏముంది అసలు? డేటా సెట్ కదా ఉండాలి. ఏదో పెట్టారు ఎవరు. ఇలా హ్యాస్ రేజ్డ్ ది హ్యాండ్. చెప్పు, ఏమైనా డౌటా? హలో, హ్యాండ్ రైస్ చేశారు. ఏమైనా డౌటా లేకపోతే అర్థమైందనా? సేమ్. ఓకే, అర్థమైంది. మామూలుగా మనం డేటా సెట్ సీబ్రో నుండి డ్రా చేస్తున్నాం కదా, అది టపుల్ని రిటర్న్ చేస్తుంది. మనకి డేటా సెట్ కావాలి. పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని కొడితే సరిపోద్ది. కోడ్ పాండస్. స్పీడీ. మామూలుగా సీబ్రోన్ లైబ్రరీ ఏం చేస్తుందంటే డేటా ఫ్రేమ్ ఎఫ్ కూడా క్యాపిటల్, ఎఫ్ కూడా క్యాపిటల్. ఎప్పుడు డేటా డాట్ షేప్ కొడితే నీకు పరిస్థితి అర్థమైంది. వస్తుంది. కెర్నల్ ఏమైనా ఏంటి? సరే చూద్దాం. డేటా సెట్ ప్రింట్ అవుతుంది డేటా ఫ్రేమ్లోకి, కానీ కెర్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. మామూలుగా ఈజ్నల్ అనే ఫంక్షన్ ఏం చెక్ చేసిద్ది అంటే ఆ డేటా ఒక పర్టికులర్గా అన్ని కాలమ్స్లో ఏవైనా నల్ వాల్యూస్ ఉన్నాయా, నల్ వాల్యూస్ ఉంటే వాటి కౌంట్ రిటర్న్ అయ్యింది. ఏం లేకపోతే అన్ని నాన్ వాల్యూస్ వాటిలోనే తీసేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్లో 51 రోస్ ఉన్నాయి. ఇదిగో 51 రోస్లో ఏవైనా నల్ వాల్యూ ఉంటే ఆడి కౌంట్ తగ్గుద్ది, లేకపోతే కౌంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ 50 వచ్చింది సార్, అక్కడ మరి 51 వచ్చిందంటే దీని ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అయింది బాబు, అందుకోసమే 51 అని చూపిస్తుంది అక్కడ. అలా స్పీడ్లో 51, ఆల్కహాల్లో 51, నాట్ డిస్ట్రాక్టెడ్, నో ప్రీవియస్, అన్నిటిలో 51. దెర్ ఈస్ నో నల్ వాల్యూ ఇన్ ది డేటా సెట్. అంటే అసలు నల్ వాల్యూస్ అనేవి లేవు, మిస్సింగ్ వాల్యూస్ కానీ నల్ వాల్యూస్ కానీ ఏం లేవు. అలా చెక్ చేయొచ్చు. లేకపోతే ఇన్ఫో కొట్టినా కూడా నీకు తెలుస్తుంది. ఏంటది? డేటా డాట్ ఇన్ఫో కొట్టినా కూడా నీకు ఏమైంది, ఇక్కడ కూడా నాన్ నల్ వాల్యూస్ అని ఉన్నాయో చూపించింది. మామూలుగా యాక్యురేట్గా 51 ఉండాలి, లేకపోతే అప్పుడు ఏవైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నట్టు. 51 రోస్ ఉంటే 51 నాన్ నల్ వాల్యూస్, అంటే తప్పకుండా ఏదో ఒక వాల్యూ అనేది కాలంలో ఉంది. అలా నువ్వు ఫైండ్ చేయొచ్చు. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ది హౌ మెనీ నల్ వాల్యూస్ యూజింగ్ 2 మెథడ్స్. వన్ ఈజ్ నల్ డాట్ కౌంట్ మెథడ్. ఇట్ ఈస్ ఏ నెక్స్టెడ్ కౌంట్, నెక్స్టెడ్ ఫంక్షన్స్లో వాడు ఫస్ట్ ఈజ్ నల్ క్యాలిక్యులేట్ చేసింది, తర్వాత ప్రతి దానికి కౌంట్ క్యాలిక్యులేట్ చేసింది ఎన్నెన్ని ఉన్నాయి అనేది. అది ఇక్కడ ప్రింట్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఉన్న మెథడ్ ఏంటి, డేటా డాట్ ఇన్ఫో అనేది యూజ్ చేసినా కూడా యూ కెన్ సింప్లీ ఫైండ్ హౌ మెనీ నల్ వాల్యూస్ ఆర్ దేర్. 51 రోస్ ఉంటే అన్నిటిలో 51 అనే కౌంట్ ఉండాలి, లేకపోతే లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30, 20 వచ్చినాయి అంటే దాంట్లో అన్ని
51లో 20 తీసేస్తే ఎంత 31 అనేవి నీకు నల్ వాల్యూస్ ఉన్నాయి. అలా ఫైండ్ చేయొచ్చు. అది సెకండ్ పాయింట్ నేను కనుక్కోమంది. రెండోది ఐడెంటిఫై ది నల్ వాల్యూస్ అండ్ ఫైండ్ ది యూజింగ్ ఏజ్లో ఒక నల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని మీడియన్ ఆర్ మోడ్ మెథడాలజీ యూజ్ చేసి ఫిల్ చేయమన్నా. డ్రాప్ ఇర్రెలవెంట్ కాలమ్స్. ఎగ్జాంపుల్ దాంట్లో కాలంలో టికెట్ నెంబర్ అయ్యాను ఉంటే అట్లా డిలీట్ చేసేయచ్చు. దాన్ని యూజ్ చేసి నువ్వు ప్రొడక్ట్ చేయాల్సిన పని లేదు. ఏదైనా టికెట్ నెంబర్ బేస్ చేసుకుని కూడా మనిషి చనిపోవడం బతకడం అనేది ఏమైనా ఉంటుందా టైటానిక్లో? వాడున్న ప్లేస్ బట్టి మోర్ డేంజర్ ప్లేస్లో ఉండలేదని చెప్పుకోవచ్చు. కాబట్టి టికెట్ నెంబర్ని మనం యూజ్ చేసుకుని ఏం చేయలేం. అందుకే టికెట్ నెంబర్ మిగతా ఇట్లు కూడా నువ్వు యూ కెన్ సింప్లీ డ్రాప్. లేబుల్ ఎన్కోడింగ్. లేబుల్ ఎన్కోడింగ్ దేనికి వాడతాం? ఎనీవన్ ప్లీజ్ హౌ వై వీ హ్యావ్ టు యూజ్ ది లేబుల్ ఎన్కోడింగ్? అసలు లేబుల్ ఎన్కోడింగ్ ఎందుకు వాడాలి కాలమ్స్కి? ఇవన్నీ ఇచ్చేయచ్చు మిషన్ లెర్నింగ్ మోడల్కి, మనకెందుకు అంత కష్టపడ్డాం? నేను ఆల్రెడీ చెప్పాను, మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఆల్ ఆర్ స్టాటిస్టికల్ మోడల్స్. ఏం చేస్తాయంటే ఇవి ఒక స్టాటిస్టికల్ మ్యాథమెటికల్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేస్తాయి ఉన్న డేటా సెట్లో. దే బేస్డ్ అపాన్ దట్ దే ఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ది అవుట్కమ్. ఒక రిలేషన్ అనేది స్టాటిస్టికల్లో మెయిన్ మీడియన్ అలా ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అయినా అది ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేసింది డేటా సెట్లో. ఓకే, ఈ ప్యాటర్న్లో ఉంటే తప్పకుండా మనకి ఈ అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉందని. సేమ్ అలాగే ఇలా 4 సార్లు ఈ రికార్డ్ రాస్తే మనకేమైతే ఫోర్త్ టైం ఈ రికార్డ్ ఇలా రాయాలని తెలిసిపోయింది. ఆటోమేటిక్గా నువ్వు అలాగే ఆ ఫ్లోలో రాసుకుంటూ వెళ్ళిపోతావు. సేమ్ అలాగే కూడా ఏమవుతుంది అంటే అవుట్కమ్ ఓకే ఈ ప్యాటర్న్ బేస్ చేసుకుని మనకు అవుట్కమ్ ఇచ్చేయచ్చు. అలా ఒక స్టాటిస్టికల్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసింది డేటా సెట్లో. అందుకే మ్యాక్సిమం నువ్వు న్యూమరిక్స్ మాత్రమే మోడల్కి ఇవ్వాలి మిషన్ లెర్నింగ్ మోడల్కి. మరి కేటగిరీలుగా ఉన్నాయంటే ఏం చేయాలి? ఎన్కోడింగ్ చేయాలి, లేబుల్ ఎన్కోడింగ్. దానికి రికార్డింగ్ సెషన్ అనేది నీకు వెబ్సైట్లో ఉంది, ఈవినింగ్ అవైలబుల్గా ఉంటాయి. అవన్నీ మీరు యూజ్ చేసుకుని చూడొచ్చు. క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం అర్థమై ఉంటుంది. మనం ఒక రోజంతా డిస్కస్ చేసాం లేబుల్ ఎన్కోడింగ్ గురించి. క్లియరా? ఈరోజు కాన్సెప్ట్ డేటా విజువలైజేషన్ 5 గ్రాఫ్స్ చెప్పాను. ఆ 5 గ్రాఫ్స్ తెలిస్తే చాలు మనకి. రేపటి నుండి మనం మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక చాలు, డేటా ప్రీ ప్రాసెసింగ్ అయిపోయింది. డేటా మిషన్ లెర్నింగ్ మోడల్ టు యూజ్ ది క్యారెక్టర్ ఇన్ టు ది నెంబర్స్. ఎస్ లోహిత, కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఫర్ లేబుల్ ఎన్కోడింగ్ యూజ్డ్ ఫర్ ది కన్వర్టింగ్ ద కేటగిరికల్ కాలమ్ ఇంటూ న్యూమరిక్స్. యా, వండర్ఫుల్. ఈ రికార్డింగ్ కూడా మీకు పెట్టేస్తా వెబ్సైట్లో, యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. దాంట్లో డేటా సెట్లో ఇంకేమైనా పెట్టమంటే ఆ డేటా సెట్ పేరు పెడితే దాని మీద స్టడీ చేస్తా. అంటే ఒక డేటా సెట్ పోస్ట్ చేస్తా ఎస్ఎన్ఎస్లో ఏముంది అంటే సి బ్రౌన్లో ఏ లైబ్రరీస్లో ఇంకేమైనా డేటా సెట్స్ ఉన్నాయో వాటి లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ పేరు ఇస్తే ఆ కోడ్లో ఒక డేటా సెట్ అనేది లోడ్ అవుతుంది. నేను ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్ నౌ. రికార్డింగ్ ఆపేస్తాను.